ఇంట్లో కూర్చొని మాట్లాడితే కాకపోయిందా? ఏమో ఇంట్లో ఉన్నదాన్ని బయటికి తీసుకొని వస్తాను. ఇది ఇంట్లో కూర్చొని మాట్లాడే ముచ్చట కాదమ్మా. అది ఇంటి మళ్ళీ లేనిపోని పరిశాన్ నాకు. చూసినావు కదా ఇప్పుడు ఎంత పెద్ద రోలు చేసిందో. ఏంటో చెప్పు, తొందరగా పోదాం. ఏం లేదమ్మా, నీ చిన్న బిడ్డ మంచిగా 10 ఎకరాల భూమి ఉన్నది, దానికి ఇల్లు ఇరువాటాలు అన్ని మంచిగానే ఉన్నాయి, అది మంచిగానే బతకబట్టే. నీ పెద్ద బిడ్డకి ఏమున్నదే? పేరుకు గవర్నమెంట్ జాబు, ఆ వచ్చే 50,000. ఆ 50,000ల్లా నీ మనవరాలు బన్ను హాస్టల్లో ఎత్తినాయి, ఫీజులని అవ్వని ఇవ్వని దానికి గట్టుడే సరిపోతుంది. ఇక మిగతా పైసలు అంటావా? ఉన్నాయి లేని ఇంట్లో ఖర్చులకి వెళ్ళి తీసుకురాబడుతుంది. నాకు ఇల్లు లేదా, ఇరువాటం లేదా. ఇది ఇల్లు కట్టుకుందాం అనుకుంటాను నేను. సరేనే, అయితే ఇంతకీ ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటానో గా ముచ్చట చెప్పు. లేడు ఏడ కనబడతలేరు. ఏం లేదమ్మా, ఇప్పుడు బాపు తమ్ముడు పేరు మీద 3 ఎకరాలు రాసిండు కదా, వాడు ఎట్లా పెళ్లి చేసుకోవడం